చలిమిడి అంటే ఇష్టమా మీకు? వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా! సారెల్లో ఖచ్చితంగా ఎన్ని స్వీట్స్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఈ చలిమిడి మాత్రం కంపల్సరీ ఉంటుంది. మరి మీలో ఎంతమందికి ఈ చలిమిడి ఇష్టమో కామెంట్ చేసేయండి. ముందుగా బియ్యాన్ని 5-6 గంటల పాటు నానబెట్టేసుకొని వాటర్ వేయకుండా మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని. తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా వేయించేసుకొని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అందులోనే 250 గ్రాముల వరకు బెల్లం కూడా వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఈ విధంగా పాకం రావాలి. పాకం అనేది లేత ఉండ పాకం రావాలి. ఉండ అవ్వాలి, బాగా మెత్తగా ఉండాలి. ఆ ఉండ అనేది ఆ విధంగా రావాలి పాకం అనేది. అలా వచ్చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఇంతే పడుతుందని చెప్పలేమండి. బెల్లం స్వీట్నెస్ని బట్టి పిండి ఎక్కువ తక్కువ పట్టొచ్చు. కొద్దిగా నెయ్యి, వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని చలిమిడి ఈ విధంగా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది, చాలా టేస్ట్గా